మహాసభ అనే ఒక మాట మీద నేను కొన్ని మాటలు నేర్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఎందుకు మహాసభల గురించి నేర్పాలా అనుకుంటున్నానంటే, ఈ రోజుల్లో మహాసభలని భూలోకంలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఒకవైపు దేవుని సంఘాలు మహాసభలు పెడితే, ఒకవైపు సైతాను సంఘాలు కూడా, ఒకవైపు దేవుని సంఘాలు సభలు పెడితే మహాసభలని, సైతాను సంఘాలు కూడా మహాసభలని పెడతా ఉంటారు. మరి దేవుని పిల్లరా, అందుకే మహాసభల గురించి మీకు నేర్పాలనుకుంటున్నాను. అందులో మహాసభలని ఎక్కువ బైబిల్ మిషన్ వారు పెడతా ఉంటారు. మనం బైబిల్ మిషన్ వారం కనుక మహాసభలు దేనికి పెట్టాలి? అందులో బైబిల్ మిషన్ వారు బైబిల్ మిషన్ మహాసభలు పెడతా ఉంటారు. పోస్టర్లు కానీ, పాంప్లెట్స్ కానీ, బైబిల్ మిషన్ మహాసభలని టైంలో పెట్టి జనాన్ని పిలుస్తూ ఉంటారు సభలకు. ఆ పిలుపు అనేది దేవుని పిలుప కాదా అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. అందుకే ఈరోజు మహాసభలోనే ఆ పేరు గురించి మీకు వివరించాలనుకున్నాను. అర్థమైంది కదా? అయితే మహాసభల గురించి బైబిల్ మిషను మహాసభలు అనగా బైబిల్ అనగా బైబిలే. బాగా నేర్చుకోండి. బైబిల్ అనగా మిషను అనగా బైబిల్లోని రాయబడిన ప్రతి ఒక్క వాక్యము కూడా వివరించి విప్పి చెప్పి ఆ ప్రకారము జీవించడమే బైబిల్ మిషన్. మిషన్ అనగా పని చేయడం. అర్థమైంది కదా? మిషన్ అనగా బైబిల్ అనగా బైబిల్, మిషన్ అనగా పని చేయడము. అనగా బైబిల్ ఏమి చెబుతా ఉందో అది వివరించాలి, వివరించిన ప్రకారము చేయాలి. అదే బైబిల్ మిషన్. అది చేయకపోతే బైబిల్ మిషన్ విశ్వాసులు కాలేములు. అది చేయాలి కనుక బైబిల్ మిషన్ మహాసభల గురించి బైబిల్ ఏమి బోధిస్తా ఉందో అది మీకు నేర్పాలనుకుంటున్నాను. అందుకే సభలు అనే మాట ముందుగా మీకు తెలియపరుస్తాను. సభలు, బైబిల్లో సభలు అనే మాట ఉందా అంటే క్రొత్త నిబంధనలో ఉంది. సభలు అనేది ఎక్కడ ఉంది? సభలు అనేది క్రొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో లేదు. అయితే క్రొత్త నిబంధనలో మనము చూసినట్లయితే ఈ సభ అనే మాట మనము చదువుకున్న 3 వాక్యాలలో 2 రకాల సభలు కనబడుతున్నాయి. ఆ సభలు ఏ సభలు అంటే దేవుని సభలు కాదు, సైతాను యొక్క సభలు. అదే ఇంతవరకు మనము చదువుకున్నట్లుగా లోకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనంలో మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని
తీసుకొని పోయినప్పుడు సభలోనికి తీసుకొని పోయినంటుంది. అది ఏ సభ అంటే సైతాన్ యొక్క సభ. ఎందుకు తీసుకుని వెళ్ళారు అనే విషయాన్ని మనము చూస్తే దేవుని పిల్లారా, ఆది మానవులు పాపము చేసిన తర్వాత, ఆది మానవ చేత సాతాను పాపము చేయించిన తర్వాత, సాతానుకున్న నరకములోనికి మేము పోవలసినదేనాని ఆదామును బాధపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి నెరవేరినట్టు మనం చూడగలము. ఎలాగంటే దేవుని పిల్లారా, ఆది కాలము 3వ అధ్యాయములో 5వ అధ్యాయములో సర్వ సంతానము అనగా సాతాను యొక్క సంతానము, స్త్రీ సంతానమును మిడమ మీద కొట్టును, స్త్రీ సంతానము సర్వ సంతానము యొక్క తల మీద కొట్టున్నటువంటి లేఖనము నెరవేరినట్టు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సభకు తీసుకుని వెళ్ళి ఉన్నారని మనము ఈ రోజు ఈ యొక్క సమాధానం నేర్చుకోవచ్చు. మనం విన్నాం. ఎందుకంటే దేవుని పిల్లారా, ఏ సాతాను ఆది మానవుల చేత వారికి ఉన్న నరకానికి తీసుకుని పోవాలని పాపము చేయించినాడు, ఆ పాపానికి పరిహారం చేయడం వరకు పురుషులు లేకుండా, పాపము లేకుండా పరిశుద్ధముగా స్త్రీ గర్భములో నేను కనక గర్భములో పరిశుద్ధముగా జన్మిస్తానని చెప్పిన దేవుని మాట ప్రకారంగా జన్మించిన ఆయన సర్వ మానవుల పాపాన్ని బట్టి పొందవలసిన నరక శిక్ష, సాధారణమైన శిక్ష పొందకుండా తప్పించుట కొరకు ఆ శిక్ష పొందడానికి దేవుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. పురుషులు లేకుండా జన్మించిన ఆయన. ఆయన ఎలాగైనా సిలువ వేయబడాలి, ఏ పాపము లేకపోయినా సిలువ వేయబడాలి. ఆ సిలువ వేసే ముందు దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరినట్టు సాతాను యొక్క జనము అనగా సర్వ సంతానము మిడమనగా శరీరమును చంపడానికి ఆయన సభకు తీసుకుని వెళ్ళి అప్పగించినట్లు ఆ సభలో ఆయనకు తీర్పు తీర్చి శిలువకు అప్పగింపబడి శిలువలో చనిపోయినట్లు మనము ఆ యొక్క 22వ అధ్యాయము అక్కడ ప్రారంభమైంది. 23వ అధ్యాయము మరి ఆ 43వ వచ్చిన వరకు కూడా 45వ వచ్చిన వరకు కూడా ఆ సభలో ఆయన తీర్పు పొంది శిక్ష పొంది మరి ఆయన శిలువ మోసి శిలువలో చనిపోయినట్లు మనం చూడగలం. ఇలాగా ఈ లోకమైన సభ లేక సైతాన్ యొక్క సభ ఆయన తీసుకుని పోయినట్టు మనము చూడగలం. అలాగే రెండవదిగా ఆ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచినాక ఆ సభకు అప్పగింపబడినప్పుడు దూరమైన సంఘమైనటువంటి ఆది అపొస్తలులకు మళ్ళా ఆయన తిరిగి లేచి కనపడి మాట్లాడి వారిని బలపరిచిన తర్వాత వచ్చిన పౌలు గారిని కూడా సభకు తీసుకుని వెళ్ళేట్టు మనం చూడగలం. అంతకు ముందైతే అపొస్తలులు పౌలు గారు ఆ యొక్క సభలో చేరినవాడై అపొస్తలులందరినీ కూడా తీసుకుని వెళ్ళి సభకు అప్పగించి కొడుతూ తిడుతూ బాధ పెడుతూ చంపుతూ వచ్చిన వాడే. కానీ తర్వాత దమస్కులో దేవుడు ప్రత్యక్షమైతే అదే ప్రయత్నములో దేవుడి సంఘాన్ని హింసించడానికి వెళుతున్న దమస్కు ఎడారిలో వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై కంటి చూపు పోయిన కంటి చూపును మళ్ళా యేసు ప్రభువారు ఇచ్చిన తర్వాత ఈ రక్షణ భారము నాకు కూడా ఉండాలి, అన్ని జనాలకు ప్రకటించడానికి బాధ్యత నాకుందని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉంటే అపొస్తల కార్యాల్లో మనం చూస్తే దేవునికున్నారా అదే 23వ అధ్యాయము 14 నుంచి 19 వచ్చిన
అక్కడ ఒక సభకు ఆయన గురించి చెప్పుతున్న వారిని సాతాను యొక్క సభ తీసుకుని వెళ్ళినట్లుగా సభకు అప్పగింపబడి నడు చెప్పేవారు కూడా కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భయంకరమైన పాపం చేసేవారిని కంటితో చూసినా కూడా విడిచిపెట్టేస్తారు. కానీ అదే పాపం నుంచి విడిపించడానికి, ఆ పాటుడు వచ్చే మరణము నరకము తప్పించడానికి ఈ లోకములో సభకు అప్పగింపబడి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువాని గురించి ప్రకటిస్తున్న క్రైస్తవ సభల కూడా ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఈ సభల గురించి సాతాను మరుగుపరుస్తున్నాడు, రకరకాల ఆటంకపరుస్తున్నాడు. ఈ సభలు జరగకుండా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. రెండవదిగా సభలలో ఎందుకు సాతాను అలాగా ఆ రోజు మరి సభకు అప్పగించి ఈ రోజు కూడా సభలకు ఆటంకం చేస్తున్నాడంటే, ఆ సభలకు రానికుండా కొందరు చేస్తున్నారంటే, వచ్చిన సభలో నిలవకుండా కొందరు చేస్తున్నారంటే, సభలో దేవునికి మాటలు వినకుండా సాతాను చేస్తున్నాడంటే కారణం ఏమిటంటే, సభలో పౌరు భక్తులు ఏం చెప్పారు అక్కడంటే, యేసుక్రీస్తుల గురించి పరిపూర్ణంగా శుభవార్త చెప్పబడింది. ఆ సభలో ఆ మహాదేవుని గురించి చెప్పబడింది. అందుకే నాకు మాట చెప్పి నేను నియమించాలనుకుంటున్నాను. ఎందుకు సాతాను సభలకు తీసుకుని వారి సభలకు తీసుకుని అప్పగించడం, దేవుని సభలకు రాకుండా అనేక ఆటంకపరచడానికి కారణం ఏమిటంటే, సభలలో 4 విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. బైబిల్ మిషన్ యొక్క మహాసభలలో చెప్పే మాట ఏమిటంటే పిల్లారా, ఒకటి బైబిల్లో 4 విషయాలు. ఒకటి ఏమిటంటే బాగా గుర్తుపెట్టుకోండి, మహాదేవుని గురించి చెప్పితే ఆ మహాదేవుని తెలుసుకుంటే నేను ఆదిమానవుల చేత నరకానికి తీసుకుని వెళ్ళాలని పాపం చేస్తే ఈ మహాదేవుని తెలుసుకుంటే ఆ పాపం నుంచి విడుదల పొందుతారు, నరకం తప్పించుకుంటారని సాతాను తన ప్రజల చేత మహాసభలకు ఆటంకపరిస్తే కొందరినైతే సభలకే వెనకడ చేస్తే, కొందరినైతే సభలే వినకపోయినా కూడా వినకడ చేస్తే, కొందరైతే ఆ సభలో విన్నా కూడా నమ్మకం చేస్తే, కొన్ని నమ్మి కూడా మరి బైబిల్ ఏం చెబుతుందో అది వినకుండా ఆ ప్రకారం చేయకుండా బలహీనపరుస్తున్నాడు. అందుకే బలపరచడం కోసమే ఈ యొక్క మహాసభని నేను తెలియపరుస్తున్నాను. అందులో 4 విషయాలు. మహాదేవుడు ఎవరు? ఈ లోకంలో చాలా మంది మహాదేవుడిని పిలవబడుతున్నారు, కానీ వారిలో మహాదేవుడు ఎవరు? బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. అది ఏమిటంటే, దేవుని పిల్లారా, మనం ఎంతవరకు తెలుసుకున్నట్టుగా ఒకటిగా మనము మహాదేవుని గురించి వినాలంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు ఒక మాట చెబుతారు. అది ఏమిటిదంటే, దేవుని పిల్లారా చూడండి, తీసుకోవాల్సింది మహాదేవులను మన రక్షకులను యేసుక్రీస్తు ప్రభు గురించి అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బైబిల్ ఏం బోధిస్తా ఉంది? స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని బోధించుతున్నది. ఇది బైబిల్ బోధించే మాట ఏమిటంటే, మహాదేవుడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. మహాదేవుడు ఎవరు చెప్పండి? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆ మహాదేవుడే ఈ మాట రాయించిన ప్రకారంగా
నీ చేత పాపం చేయించిన సాతాను యొక్క ఆలోచనలు పాడు చేసి నరకం నుంచి తప్పించి మోక్ష రాజ్యం చేర్చడానికి నీ లోకంలో పాపం లేకుండా పుడతాను, స్త్రీ సంతానముగా అందరిలాగా కాకుండా, పురుషుల కలయికతో స్త్రీ పురుషుల కలయికతో కాకుండా పురుషులు లేకుండా నేను పుడతాను, పరిశుద్ధంగా పుట్టి పరిశుద్ధంగా పెరిగి పాపమైన మీ కొరకు మీ సంతానం కొరకు నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన రీతిగా సభకు అప్పగింపబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారే మహాదేవుడు. ఆయన ఎవరంటే మన రక్షకుడు. ఏ రక్షకుడు అంటే ఏ పాపాన్ని బట్టి మేము చనిపోతున్నారో ఆ పాపం నుంచి రక్షించుట కొరకు లోకానికి వచ్చి చనిపోయి మన కొరకు తిరిగి లేచిన ఆ రక్షకుడే మహాదేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ మహాదేవుడే ఒక మాట మనం గమనించండి. అయితే దేవుని పిల్లారా, మొదలుగా చదువుకున్న మూడు వాక్యంలో ఉంటుంది. అక్కడ ఏమన్నా చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ పీఠంలోనికి దూరము మంటిలో ఎందుకు ఇలా దాగి ఉండాలి? భయంకరమైన శోధన రాబోతా ఉంది భూలోకానికి. అదే ఏడేళ్ల శ్రమలు. ఏంటి? ఏడేళ్ల శ్రమలు. అదే లోకాంతం. అంతకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన సంగమును తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళే ముందు ఈ మహాదేవుడైన రక్షకుడు తెలుసుకొని రక్షణ పొందిన క్రైస్తవ సంఘానికి, క్రీస్తును బోధిస్తున్న క్రైస్తవ సంఘానికి కొంత శ్రమలు ఉంటాయి. అది కొంతకాలం అని చెప్పి ప్రార్థన మహాశ్రమలు క్రైస్తవులకు టెస్టింగ్ ఉంటుంది. ఈ టెస్టింగ్ లో నెగ్గాలి, ఈ పరీక్షలో నెగ్గాలి. అప్పుడే పాస్ అయి పరలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడే పాస్ అయి పరలోకానికి వెళ్ళతాది సంఘం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. అయితే ఆ సంఘాల గురించి చెబుతున్న మాట ఏమిటంటే యెహోవా భీకర సన్నిధిలో ఆయన ప్రభావ మహాత్యము నుండి మహా సభల గురించి కదా ఉండేది. మహాత్యము నుండి బండ పీఠంలోని ఆ పీఠంలోనికి దూరము మంటిలో మన్ననగా ఈ లోకం. మన్ననగా ఈ లోకం. ఈ లోకంలో బండ పీఠంలోనికి దూరాలి. బండ పీఠంలోనికి. బండ పీఠలనగా బండనగా క్రీస్తు, బీటలనగా సందు. అర్థమైందమ్మా? బండ పీఠ సందని చెప్పి పరమగీతంలో ఈ బండ పీఠలోనికి దూరం అనగా ఎవరైతే యేసుక్రీస్తును తెలుసుకుంటారో, ఎవరైతే ఆఖరి దినాన సజీవులుగా బ్రతికి ఉంటారో వాళ్ళు ఎక్కడ దూరాలంట? యేసుక్రీస్తుకు. బండ అనే యేసుక్రీస్తు ప్రభువారు తన మానవుల పాప పరిహారము కోసము 5 గాయాలు పొంది 5 గాయాల ద్వారా రక్తముతో రక్తమంతా కాచిన రక్తముతో కడగబడుతూ బ్రతుకుతున్న వారు 5 రకాల గాయాల్లోనికి దూరాల. అంటే యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకుంటారు. చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో ఉండడము ఇష్టం ఉండదు. ఈ లోకంలో ఎన్ని శోధనలు భరిస్తారు కానీ, ఎన్ని బాధలు భరిస్తారు కానీ దేవుని యొక్క సన్నిధిలోనే ఇష్టం ఉండదు. ఎందుకో దేవుని సన్నిధిలో ఉండడమా ఈ లోకంలో ఉండే శ్రమలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు క్రైస్తవులకు చిన్న తప్పు చేసిన కనపడుతుంది, నిందిస్తూ ఉంటారు. ఆ నిందకు తప్పు చేశానికి బాధపడుతూ ఉంటారు. ఎందుకు నీకు బాధ? దేవుని సన్నిధిలో ఉంటే ఆ చిన్న తప్పు కూడా మనకు అంటది కదా.
అంటినప్పుడు ఇతరులు ఎగతాళి చేయకుండా ఉంటారు కదా. దేవునికి అసలు ఉండకుండా ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటారు? సంఘము దేవునికి అసలు రావంటే రాకుండా గడుపుతూ ఎంత బాధపడుతున్నారో కొంతమంది, ఎంత అవమాన పాలవుతున్నారో కొంతమంది, ఎన్ని బాధలు భరిస్తున్నారో కొంతమంది. సన్నిధి లేక, సన్నిధి వారి బిడ్డలకు నేర్పక, సన్నిధి వాళ్ళ భర్తలకు నేర్పక, సన్నిధి వాళ్ళ భార్యలకు నేర్పక, సన్నిధి వాళ్ళ బంధువులకు నేర్పక ఎన్ని రకాల బాధలంటే, ఎన్ని రకాల నిందలంటే, ఎన్ని రకాల అవమానాలంటే అన్ని పొందుతున్నారు. అందుకే బయలు మిషన్లో సంవత్సరానికి ఒక్కసారి మిషన్ సభలు పెడతారు. సంవత్సరానికి ఒక్కసారి ప్రతి సంఘంలో సభలు పెడతారు. అన్నానికి లేకపోయినా కూడా మనం 2016 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సభలు జరుపుతున్నాం. ఇప్పుడు నా దేవుడు ఇస్తున్నాడు. మళ్ళా కొత్త సంఘాన్ని ఇచ్చి పాత సంఘం పారిపోయి తినడానికి తిండి లేదు మాకు. ఇలాంటి బోధ చేసినందుకు, స్వచ్ఛమైన బోధ చేసినందుకు, అర్థం చేసుకోలేక, దేవుని గడిపేది ఇష్టం లేక, లోపల గడుపుకోకు సంఘం పారిపోయి తినడానికి తిండి లేదు మాకు, బోరుని నీళ్ళు తోడుకోవడానికి మోటార్ లేదు మాకు, కొనుక్కుందామంటే 2 రూపాయలు బింద కానుక లేదు మాకు. అట్లాంటప్పుడు మనకు దేవుడు దర్శించి వెళ్ళిపోయాడు. అయితే తినడానికి స్టోరీ బియ్యం ఉప్పు కారం తిన్నప్పటికీ లక్షల ఖర్చు పెట్టి సభలు జరిపిస్తూ వస్తున్నాం. 2 నెలల నుంచి ఈ రోజైతే దేవుడు అన్ని కుశలంగా మాకు పుట్టుకు తక్కువ ఎక్కడ శ్రమించడానికి ఇచ్చినాడు. కానీ ఒకప్పుడు లేదు మాకు. ఎంత కారణం తెలుసా? దేవునికి సన్నిధిలో ఉండకుండా లోకంలో ఉండేదానికి సంఘం అలవాటు ఉంది. దేవునికి సన్నిధిలో ఉంటే అర్థం కాలేదు వాళ్ళకు. దేవునికి సన్నిధిలో ఉంటే సురక్షితంగా ఉంటాం మనము. దేవుని బిడ్డ లోకంలో ఉంటే సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, గౌరవం ఉండదు. బాగా గుర్తు పెట్టుకొని దేవునికి సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుతారు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దేవుని యొక్క మహాత్మ్యం గురించి ఎవరికి చెప్పబడతా ఉంది? 2వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఎవరు వాళ్ళు 2వ వచనం చూడండి. 2వ వచనం. అంతే తిరుమలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరములో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేటప్పుడు దేవునికి ఎవరు వస్తారు? అన్ని జనులు వస్తారు. అర్థమైందమ్మా? ఈ అన్ని జనులు ఏం చేస్తారు? యేసుక్రీస్తుని తెలుసుకుంటారు, నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, మోక్షం కావాలంటారు, నరకం వద్దంటారు, నిత్యం అడవద్దంటారు, నిత్య జీవం కావాలంటారు, నిత్య జీవం ఇచ్చే యేసుని నమ్ముకుంటారు, బాప్తిసం పొంది ఆయన మాటలకు సిద్ధపడతారు. సిద్ధపడిన వారు ఒక పర్వతముగా, ఒక సంఘముగా ఆ కట్టబడి పర్వతంలాగా కనబడతారు. ఆ యొక్క పరలోకానికి ఎత్తబడతారు. అక్కడికి అన్ని జనాలు వస్తారు. ఆ జనం వచ్చిన తర్వాత అందుకే ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. 5వ వచనంలో వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము నేలతో చేసిన దానికి నమస్కారం చేతులు. అల్పులు అలుగొట్టబెడతారు, గనులు తగ్గింపబెడతారు. కాబట్టి వారిని చెల్లింపుతాము. అయితే సంగమతో అంటున్నాడు, యెహోవా భీకరతనికి నుండియో ఆయన ప్రభావ మహాత్మ్యం నుండియో బండబిడ్డలోకి దూరము మంటిలో దాగి ఉండవు. దేవునికి మహిమ అలాగా ఉండేవారు. అలాగే ఉంటే ఉండేవారికి ఏం జరుగుతుందంట? నల్ల అహంకారం చూస్తే తగ్గింపబడను, మనుషుల గర్భము అనుదొట్టబడను. ఆ దేవుని ఇహోవా మాత్రమే ఘనత విధించను. అహంకార అతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినమంటే సైనికుడికి యెహోవా నియమించి ఉన్నాడు. అదే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదే జ్ఞాని పిల్లారా చెప్పబడే మాట ఏమిటంటే ఆ యొక్క 2వ రాకడ దినము అన్ని దినాల్లో ఈ రోజు మనం ఉన్నాం. దేవుని గురించి చెప్పడం కోసమే, ఈ దేవుని దేవుని మాహిత్యం గురించి చెప్పడం కోసమే మహా సభలు. దేవునికి మహిమ చెప్పకపోతే జరిగే ప్రమాదం ఏమిటి తెలుసా? ప్రమాదం తెలుసుకున్నాం చూడండి.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అదొక జనం కనపడుతుంది చూడండి, చదవండి. ప్రకటన 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. దేవునికి సన్నిధిలో ఉండకుండా, ఆయన గాయాల్లో ఉండకుండా, ఆయన గాయాలకు రక్తంతో కడబడకుండా లోకములో ఉంటే, ఈ లోకములో ఉండే వాళ్ళారా, ఈ లోక పరిస్థితి ఏమైతే ఉంది. ఒకటి దేవుని మహాత్మ్యం గురించి చెప్తున్నాము, రెండో దేవుని యొక్క మహా సింహాసనం గురించి చెబుతున్నాము. ధవల సింహాసనం ఏర్పడుతుంది భూలోకంలో. ఆ ధవల సింహాసనంలో ఆయన ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు జనమంతా పోగు చేయబడతారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 37 వరకు ఉంటాయి కదా. 41 నుంచి ఒక జనము, 40 వరకు ఒక జనము. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు ఎక్కడ వేయబడతారు? నరకంలో వేయబడతారు. అది నిత్య జీవంలో ఉండేవాడు నిత్య జీవంలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఇది నిత్య తీర్పు దినాల ఏం జరుగుతుంది చెప్పండి? ఈ భూమి ఆకాశం నిన్నే కొడుక పంచభూతాలు అత్యవేదమతో అయిపోతాయని పేతురు గారు కూడా చెప్పినారు. అదే ప్రకటనలో యోహాను భక్తులకు దేవుడు ప్రత్యక్షమై గ్రహించినాడు. ఎందుకు తెలుసా? ధవల సింహాసనంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుడు యోహాను చూస్తున్నాడు. అప్పుడు ఆయన తీర్చే తీర్పు దినాన ఈ యొక్క ఆకాశం భూమి ఏమైపోతుందంట? భూమి ఆకాశంలో ఆయన సముద్రం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరి గొప్పవారైన కొద్దివారైన మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు ఇలాగ గ్రంథం ఎదిగితే జీవగ్రంథంలో పేరు లేని వారంతా కనుక నిత్య నరకంలో వేయబడుతున్నారు. దేవునికి మహిమ. మరి జీవగ్రంథంలో మరి పేరు రాయబడాలంటే ఏం చేయాలి? మహాదేవుని తెలుసుకోవాలి, నమ్ముకోవాలి, రక్షణ పొందాలి. ఆయన నాడు సిద్ధపడుతూ ఏం చేయాలంటే దేవుని యొక్క సింహాసనం దగ్గర ఇప్పటి నుంచి మనం ఉంటే ఆ రోజు సింహాసనం దగ్గర నిలవగలుగుతాం. ఇప్పటి నుంచి ఆయన సన్నిధిలో అది సింహాసనం దగ్గర ఉండకపోతే రేపు ఆయన సింహాసనం దగ్గర ఉండలేము. ఉండాలంటే ఆయన సింహాసనం దగ్గర ఉండి ఆయన యొక్క పరిచర్యలో, ఆయన యొక్క సువార్త పనిలో మనం పాలివారమై ప్రార్థించేవారుగా ఉండాలి, ఆయన పనిచేసేవారుగా ఉండాలి, ఆయన ప్రకటించేవారుగా ఉండాలి. ఆ సువార్త పనిలో సహకారులుగా మరి ఇచ్చే విషయంలో కానీ దేనిలో కూడా సహకారులు ఎవరైతే ఉంటారో సహకారులుగా ఉన్న వారి పేర్లు జీవగ్రంథం ముందు రాయబడుతున్నారని ఫిలిప్పీ రాజు పత్రికలో మరి పౌలు గారి స్పష్టంగా రాయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత మాత్రం వాడబడుతున్నామో దేవునికి కలుగును. ఎంత మాత్రం దేవునికి సన్నిధిలో ఉంటున్నాం ఆలోచించండి. లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర, ఆయన సింహాసనం దగ్గర, ఆయన యొక్క సువార్తలో వాడబడే వారికి ఉన్నామా? ఎంత మాత్రం వచ్చింది? ఈ రోజు నుంచి ఉండాలా వద్దా? ఇది బోధించడం కొరికే మహాసభలు, ఇది బోధించడం కొరికే ప్రతి సంఘంలో కూడా బోధించిన మహాసభలు పెడతా ఉంటారు. అయితే బహిమించిన మహాసభలు నిజల సభలు సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. అన్ని సంఘాలు వెళ్ళి అక్కడికి మరి బలము పొందాలని చెప్పి దైవజనుడు దేవదాసయ్య గారు సంవత్సరానికి ఒకసారి డేట్లో పెడితే అదే డేట్లోనే ప్రతి సంవత్సరం ప్రకటించడం చెప్పగా మరి తర్వాత అధికారులు యొక్క దేవుడు ఏర్పరచుకున్న అధికారులు, దేవుడు ఏర్పాటు చేసిన విషయ అధికారులు మరి సజీవమైన అధికారులతో తాడేపల్లిగూడెంలో దేవుడు ఏర్పరిచిన మిషనరీ 2016 దేవుడు చెప్పిన పంపిన మిషన్ వేరే కూడా గెలవాలనుకుంటే వద్దు, అది నా మిషన్ అందుకే దేవుని పిల్లారా సంవత్సరం బస్సులో వెళ్ళాం. ఈ సంవత్సరం కూడా సమలకు వెళ్ళి ఈ యొక్క బలమును పొందుకోవాలని మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును.
గతి ఏమైతుందో తీర్పు దినమే కాదు, అంతకంటే ముందు 7 శ్రమలు ఉన్నాయి లోకానికి. యేసు నమ్మిన వారికి శ్రమలు ముందు వచ్చి టెస్టింగ్లో పాస్ అయి పరలోకానికి వెళ్ళిన తర్వాత లోకానికి ఉన్న శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే 20 రకాల శ్రమలు. అందులో ఒక శ్రమ ఎలాంటిదంటే చూడండి, రాయబడిన 18వ అధ్యాయము 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన సుఖభోగములు ప్రకటన 18 10 అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి దాని 9 నుంచి కరెక్ట్ 9 నుంచి పూర్తి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనొచ్చు. ఏం చెప్తున్నామా? రొమ్ము కొట్టుకొనొచ్చు, ఏడ్చొచ్చు. అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చాను. చాలా మంది ఏదో అనుకుంటా ఉంటారు, లోకంలో ఉండేది లోక సంతోషాలు ఇస్తూ ఉంటారు, దేవుని పని చేసి చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు చూసినా నేను చేసిన నాకేదో అయ్యగారు గౌరవించారు, నేను చేసిన దేవుడి బ్రతికించకపోతే నువ్వేం చేస్తావమ్మా, నేనేం చేస్తా అట్లా చెప్పుకుంటే పాత సంఘం అంతటి గుడుక ఏం చేసినామో సుమము తెలిసింది. ఇక్కడ ఉన్నవారు ఏమి ఉంటే ఉంది కనుక ఇక్కడ ఆమె ఇష్టం ఇద్దరే ఉన్నారు. ఇక్కడ పాత సంఘం ఆ కళ్యాణం ఉంది, దీపకమ్మ మొత్తానికి మొదలు ఉన్నారు. ఇంకా ఉన్నారా? దేవునికి మహిమ చూడాలి. నూతనకు అప్పుడు ఫోన్ చేసి పాత ప్రార్థన చేసేది, దేవా మా అయ్యగారి బాధలు ఉన్న వారికి అందరినీ కూడా బాధలు తీరుస్తాడయ్యా, మా అయ్యగారి బాధలు ఎవరు తీరుస్తారు ప్రభావం తీర్చుకోమని ప్రార్థన చేశాడు. నూత మొక్క లేదు 5 మందిలో, ఈ 4 ప్లస్ నూత మొక్క 5 వ్యక్తి. అది ఏం ప్రార్థన చేసేది? ఎన్ని బాధల్లో ఉన్నా కూడా మా అయ్యగారు అందరి బాధలు తీర్చుకున్నాడు ప్రభా, మా అయ్యగారి బాధలు నేనేం తీరుస్తావు, నువ్వు తీర్చుకున్నావు అని ప్రార్థన చేస్తాయి. చూసారా? ఈ ముందు ఏదో వాళ్ళు చేసి చెప్పుకుంటూ ఉంటారు, నువ్వు నేను చేసి కాదు చెప్పుకోవాల్సింది, దేవుడు చేసి చెప్పుకున్నాడు. నీ కోసం అంత గొప్ప దేవుడి లోకానికి వచ్చి చేసిన కార్యం ఏమిటి? ఇలాంటి స్థితి నుంచి చెప్పుకుంటానికి ఇది మారయ్యా, ఇది మారమ్మా. ఏమంట చూడండి, మా చదవడం నుంచి భయాక్రాంతులై దూరమున నిలబడి ఎవరో భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరము నిలబడి దాని దహన ధూపమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనొచ్చు, ఏడ్చొచ్చు. అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చును. ఇంకా 19వ వచనం చూస్తే దేవునికి మహిమ కలుగును, దేవునికి స్తోత్రం కలుగును. యేసు చూడండి 21వ వచనం. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను పడద్రోయబడి కనబడకుండా పోతా ఉంది. ఈ లోకంలో నువ్వు ఉన్నావు, లోకం నుంచి దేవుని నడిపించినాడు. ఎందుకు తెలుసా? కనబడకుండా పోయే ఆ లోకంలో నువ్వు ఉండకుండా ఈ సభలు ఎందుకంటే పరలోకానికి చేర్చి ఎప్పుడూ దేవుని చూస్తూ దేవుని చూస్తూ బ్రతకడానికి నిత్య జీవం ఇవ్వడానికి
దేవుడు సభకు అప్పగింపబడినాడు. తర్వాత భక్తులు సభకు అప్పగింపబడుతూ విషయాలు ప్రకటిస్తూ అది ఆ రోజు నుంచి జరుగుతూ జరుగుతూ ఉంది. ఎంత మాత్రం క్రీస్తు సువార్త చెప్పి క్రీస్తు పని కొరకు ఆ సువార్త పని కొరకు ఎంత మాత్రం అప్పగింపబడ్డావు నువ్వు, ఎంత మాత్రం బాధ అనుభవించినావు నీవు. క్రీస్తు బాధ, క్రీస్తు సంఘం అనుభవించే బాధ ఎంత మాత్రం అనుభవించినావు నీవు. నువ్వు నేను మన కుటుంబాల బాధ అనుభవించలే. క్రీస్తు బాధ ఏమనుభవిస్తావు, కానీ కుటుంబంలో దేవుని సమర్పించి క్రీస్తు బాధ అనుభవించు, క్రీస్తు కొడుకుందో క్రీస్తులో జీవించు. ఈ యొక్క మహాపట్టణానికి కన్నీరు కంటి నీకు కలగకుండా ఉండాలంటే మహాపట్టణమైన లోకంలో ఉండకుండా దేవునికి సన్నిధిలో గడుపు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ మహాపట్టణంలో లోక విషయాలు చెప్పిన 8 రోజులైన పనులు చెప్తారు, కానీ దేవునికి అసలు దేవుని గురించి చెబితే, విలువైన దేవుని రాజ్యాన్ని గురించి చెబితే వినడానికి ఇష్టపడదు. చెబుతామంటే నన్నే తొందర పెడతా ఉంటాడు. అయ్యా టైం అయిపోయింది ఒకరంటే, అయ్యా పని పైన చెప్పకరంటే, అయ్యా ఇంకోటంటే ఇలాగా చూసారా. ఆ తెలియని వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళలాగా అయ్యా నేను చెప్తా ఉంటే ఇట్లా వెనకాల చేతులు పెట్టుకుంటా ఉంటే ఏం చేస్తాను, లోకాన్ని యోగంగా ఉంచుతున్నాం. నువ్వు వినే అలవాటు ఉంటే నిన్ను చూసి ఇంకొకరికి అలవాటు ఉంటుంది. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. దేవునికి మహిమ కలుగుతాం, దేవునికే స్తోత్రం కలుగుతాం. మన చేయడానికి వస్తాను కార్యక్రమం చేస్తుంది, మాట్లాడుతున్నాం. సంఘంలో బాధ్యత అభివృద్ధి గురించి చెప్తా ఉంటే వెనక నేను బండ గురించి కానీ నాకు వెనకాల పోయి ముందరికి ఇచ్చే వరకు పక్కన వెనకాల పోయి వెనకాల పెడతారు అంటే వాళ్ళే మేధావులు ఇంటిగా నేను ఇచ్చే చక్కగా తింటాను పోవాలి ఇంటికి పోకూడదని. అప్పుడు ఏరే సంఘం అంటే మన సంగతులే ముందు నుంచి ఉన్నారు, అదంతా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మేధావులకి చెప్తూ ఉంటారు నాకు తెలియదని చెప్పి. నేను బాగా అర్థంలో చూస్తాను బండి అర్థంలో చూస్తాను కదా. దేవునికి మహిమ కలుగుతాం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతాం. ఇది దేవుని పిల్లలు ఏంటంటే అందుకే 2వ పేతురు 2వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడారు చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు దూషింప ఉన్నారు. ఎంత చెప్పినా కూడా మహాత్ములు ఏం చేస్తూ ఉంటారు, సభలకు అప్పగింపబడతా ఉంటారు, క్రీస్తులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఆ మహాత్ముల గురించి ఆ మహాత్ముల వరుసలో ఉండని వారు ఏం చేస్తూ ఉంటారు, బాయిని తలకాయ తింటూ ఉంటాడు, అయ్యంతగా చేస్తూ ఉంటాడు, ఆ బాయిన పని తరగనీడు అని ఇలాగ తల కుట్టుకొని ఇది చేస్తూ ఉంటారు. ఉందా లేదయ్యా? మహాత్ములను చూడండి ఎంత బాగుందో. ఆ మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. వారు ఖచ్చితంగా దూషిస్తూనే ఉంటారు. వారి జీవితము మారలే మారదు. మహాత్ములు ఏంటో తెలిసేస్తారు. నేను చూసిన ఆ యొక్క 2017లో సభలు జరిగించడం కోసము ఎంత దూషించినారో ప్రెసిడెంట్ గారిని ఆ యొక్క మిషన్ అధికారులు తెగవ వేరే ఎంత బాధ పెట్టారో. అయినా కూడా రాత్రి పగలు నిద్ర లేకుండా సభలు జరిగిస్తూ కంటిన్యూ జరుగుతూ వచ్చింది. రకరకాల ఇబ్బంది. అలాగే ఇక్కడ మీరు చూసి ఉంటారు, మాకు అన్నానికి లేకపోయినా కూడా లక్షల ఖర్చు పెట్టి 2016 నుంచి సభలు దేనికోసము నిన్ను బలపరిచే దాని కోసము, సభలో నిన్ను బలపరిచే దాని కోసం, అన్ని జనం రక్షించడం కోసం ఏమో
క్రీస్తు సువార్త చెప్పి రెండవ రాకడ సిద్ధపడటం కోసం ఈ మహాత్ములు దూషించడానికి నిలవకుండా ఉంటారే, వాళ్ళని దూషించద్దయ్యా. మహాత్ములు దూషిస్తే నువ్వు నిర్దోషిగా తీర్చిన దేవుడు ఖచ్చితంగా అదే కావాలని నువ్వు కోరుకుంటావు గనక జాగ్రత్త. దేవుని కత్తిని తప్పించుకొని బలపరచడం కోసం ఆ మహాపట్నంలో ఉండొద్దు. దేవుని కమల దగ్గర కడుపు ఆయన వల్ల ఉపయోగపడు. ఆ మహాత్ములు దూషించని చెప్పడం కోసమే ఈ సభలు, మహాసభలు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. బోలో యేసు మహారాజు అందుకే 4వ మాటలు గుర్తు చేస్తున్నాను. తీర్థ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఏమిటి? మహాదేవుడు మన రక్షకుడు. దేవునికి మహిమ చదవని ముగించుకున్నాం. మహాదేవుడు మన రక్షకుడు. తీర్థ రాసిన పత్రిక అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు అనగా రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలా? మీరే ప్రశ్న వేసుకోండి. లోకంలో ఉండాలా? రెండవ రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలా? త్వరగా చెప్పాలి అమ్మా. ఈ రోజు నుంచి ఎలా ఉంటారు? లోకంలో ఉంటారా? చక్కడలో మాయమైపోయే లోకంలో, పారిపోయే లోకంలో తిరుగుతున్నా, లేక దేవుని యొక్క సన్నిధిలో ఉండి కనిపెట్టుకుంటారా? అనగా మన మహాదేవుడైనటువంటి రక్షకుడి యొక్క రెండవ రాకడకు కనిపెట్టుకొని ఉండాలా? ప్రత్యక్షత కొరకు ఎలాగ కనిపెట్టుకోవాలో మనం గుర్తు చేస్తాం. స్వస్థ బుద్ధితోను, అంటే మంచి స్వస్థత బుద్ధితోను, నీతితోను భక్తితోను బ్రతుకుచున్నవలని మనకు బోధించుతున్నది. బ్రతుకుతున్నామా? స్వస్థత బుద్ధితో, భక్తితో, నీతితో చెప్పాలి. భక్తితో బ్రతుకుతున్నావా? ఇంతవరకు నేను ఎలాగ బుద్ధిమంత లేదు. సభల గురించి చెప్తున్నాం కదా, తెలియపరుస్తున్నాం. ఈ రోజు నుంచి నీకు ఇలాగా యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఒకటి స్వస్థత బుద్ధితో, అన్ని రకాల మంచి బుద్ధి కలిగి, 2 నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండమని నీకు బోధించుచున్నది, మనకు బోధించుచున్నది. నీకని లేదు, మనకనంది. మనకంటే సేవకుడు తెచ్చిపోకూడదు. సేవకుడు బట్టి వాళ్ళు పొరపాటు సరి చేసుకోవాలి. మనకు అంటే మీకు అంటే నీకే, నాకుండదు అది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? మనకే అంటున్నాడు. అర్థమైందమ్మా? మనకంటే మనం అందరం కలిసి కొరక ఇలాగ క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. 1 స్వస్థత బుద్ధితో, 2 నీతితో, 3 భక్తితో మనము ఎదురు చూస్తూ బ్రతకాలని బోధించుతున్నది. ప్రార్థన చేసుకుందామా?